జై శ్రీకృష్ణ. కృపాచార్యుల జనన రహస్యం గురించి తెలుసుకున్నాం కదా! అయితే కుండలో నుండి జన్మించిన ద్రోణాచార్యుల కథ ఇంకా ఆశ్చర్యకరమైనది. ఆయన పుట్టుక వెనుక కూడా ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఆ కథే ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మహర్షి భరద్వాజుడు గొప్ప తపస్సు, వేదజ్ఞానం కలిగిన ఋషి. ఒకరోజు ఆయన పవిత్ర నదీ తీరంలో స్నానానికి వెళ్లారు. అదే సమయంలో దేవలోక అప్సరస అయిన ఘృతాచి అక్కడ ప్రత్యక్షమైంది. ఆమెని చూసిన క్షణంలో మహర్షి తపస్సులో కలకలం కలిగింది. ఆ సమయంలో భరద్వాజ మహర్షి రేతస్సు బయటకు వచ్చింది. కానీ ఆయన మహర్షి కాబట్టి దానిని వృధా చేయకుండా ఒక కుండలో భద్రపరిచారు. కాలక్రమంలో ఆ కుండ నుండే ఒక శిశువు జన్మించాడు. కుండను సంస్కృతంలో ద్రోణం అంటారు కదా! అందుకే ఆ బాలుడికి ద్రోణుడు అనే పేరు వచ్చింది. అలా సాధారణ జన్మ కాదు, కుండలో నుండి జన్మించిన మహా విద్వాంసుడు, భవిష్యత్తులో కౌరవ పాండవులకు గురువుగా నిలిచిన ద్రోణాచార్యుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ ద్రోణుడు ఇంకా కృపాచార్యుల కుటుంబంతో ఎలా కలిశాడు, కృపీదేవిని ఎలా వివాహం చేసుకున్నాడు, ఆ కథను మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.